హాయ్ అండి. ఈరోజు మనం చూసేది 6 చుక్కలు 4 వరుస పెట్టుకోవాలి. తర్వాత 4లో స్టాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ని కనెక్ట్ చేస్తూ మనం కింద ఒక లైను పైన ఒక లైను వేయాలి. తర్వాత మనం ఒక డిజైన్ వేయాలన్నమాట, అటువైపు ఇటువైపు. అలాగే కింద లైన్ని పైన వాటిలతో జాయిన్ చేయాలి. అలాగే అన్ని వైపులు మనము కింద ఒక లైను పైన ఒక లైను వేసి, దాని తర్వాత మనం ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ షేప్లో మనము షేప్ వేసి కింద పైన లైన్స్ని జాయిన్ చేసేయాలి. ఇలా అన్ని వైపులు ఇలాగే వేయాలన్నమాట. మనం ఇలా వేసాక ఇప్పుడు ఈ 4 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 4 డాట్స్ని కనెక్ట్ చేస్తూ మనము కర్వ్ లాగా వేయాలి. ఫస్ట్ మనము కింద వేసి దాని తర్వాత పైన వేయాలి. లైక్ ఇప్పుడు ఇక్కడ కింద వేసాం కదా ఈ 2 డాట్స్ని, ఇప్పుడు మనం పైన వేయాలి ఆ 2 డాట్స్కి. అలాగే ఇలా పైన కింద లైన్స్ వేస్తూ మనం కలిపేవాళ్ళనమాట. అన్ని వైపులు ఇలాగే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో ఈ 4 డాట్స్ మాత్రమే మిగులుతాయి మీకు. దాన్ని ఒక పువ్వులాగా పెట్టి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇలా అయితే ఓకే అనుకుంటే ఓకే, లేదు నాకు కలర్స్ కూడా పెట్టుకోవాలి నాకు అనుకుంటే నేను కలర్స్ వేసి చూపిస్తున్నాను మీకు. ఫైనల్గా కలర్ అంతా వేసాక ఎలా వస్తుందో మీరే చూడండి. థ్యాంక్ యూ.